ముందు చెంబాని మారువేషంలో పంపించు రణ్వీర్, నేను చూసుకుంటాను కదా అని మనోహరి చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. రణ్వీర్ ఏదో ఒక ప్లాన్ని చెంబాకి చెప్పడంతో అలాగేనని చెంబా అంటుంది. తర్వాత పిల్లలు రెడీ అయిపోయారా అంటూ బాగి వచ్చి అడుగుతూ ఉంటే, రెడీ అయిపోయాం మిస్సమ్మ. మిస్సమ్మ నాదొక చిన్న రిక్వెస్ట్ మిస్సమ్మ అని అంజు అంటుంది. ఏంటి అంజు, నీకు 2 డ్రెస్సెస్ కావాలా చెప్పు అడుగు అని బాగి అంటుంటే, అది కాదు మిస్సమ్మ, మనమందరం కొత్త బట్టలు కొనుక్కుంటాం కదా, అలాగే ఆశ్రమంలో ఉన్న పిల్లలకి కూడా కొత్త బట్టలు తీసుకుందాం మిస్సమ్మ అని అంజు చెప్పడంతో, గుడ్ థాట్ అని మిగతా పిల్లలందరూ పొగుడుతూ ఉంటారు. అలాగే అంజు, నేను ఇప్పుడే వార్డెన్ గారితో మాట్లాడతాను అని వెంటనే బాగి రాజుగారికి ఫోన్ చేస్తుంది. రాజుగారు, వార్డెన్ గారు ఉన్నారా, నేను ఆవిడతో ఒకసారి మాట్లాడాలి అని చెప్పడంతో, ఉన్నారు మేడం, ఇప్పుడే ఇస్తాను అని సరస్వతి వార్డెన్కి ఆయన ఫోన్ ఇస్తారు. చెప్పండి బాగి గారు అని సరస్వతి అంటుంది. వినాయక చవితి సందర్భంగా ఆశ్రమంలో పిల్లలందరికీ కూడా మేము కొత్త బట్టలు ఇవ్వాలనుకుంటున్నాము అని బాగి చెప్పగానే, మీరు ఆల్రెడీ చెక్ ఇచ్చారు కదండి, మళ్ళీ ఇవన్నీ ఎందుకులేండి అని సరస్వతి వార్డెన్ అంటుంది. లేదండి, పండగ సందర్భంగా పిల్లలందరూ కొత్త బట్టలు వేసుకుంటే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు కదా, కాబట్టి మేము పిల్లలందరికీ కొత్త బట్టలు కొనివ్వాలని నిర్ణయించుకున్నాము. కాబట్టి పిల్లల మెజర్మెంట్స్ అన్నీ తీసుకొని మీరు మాల్ దగ్గరికి రండి, విచిత్ర మాల్ దగ్గరికి అని బాగి చెప్తుంది. అలాగేనని సరస్వతి ఫోన్ పెట్టేసి, రాజుగారు మీరు వెళ్ళండి, వీళ్ళు చూడండి ఎంత మంచివాళ్ళో అని సరస్వతి వార్డెన్ అంటే, మేడం మీరే వెళ్ళండి, అలాగే బాగి గారికి నిజం చెప్పేయండి, అప్పుడే వాళ్ళు అసలైన పండగ జరుపుకుంటారు అని రాజుగారు అంటారు. కానీ అక్కడ చిత్ర మనోహరి ఉంటారు కదా అని సరస్వతి వార్డెన్ అంటే, మేడం ఏదో ఒకటి చేసి నిజం చెప్పేయండి అని రాజుగారు అనడంతో, సరే స్కూల్లో చెప్పలేకపోయాను, నేను మాల్ దగ్గరైనా చెప్తాను, నేనే బయలుదేరి వెళ్తానని ఆవిడ చెప్తుంది. తర్వాత మేనేజర్ కుమార్ చిత్ర దగ్గరికి వచ్చి, మేడం నిన్న తెప్పించిన స్టాక్ మొత్తం అయిపోవచ్చింది మేడం, కాబట్టి మళ్ళీ కొత్త స్టాక్ తెప్పించండి మేడం అని చెప్పడంతో, ఏంటి అప్పుడే అయిపోయిందా అని చిత్ర చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. మేడం స్టాక్ అయిపోయిందంటే సంతోషపడాలి మేడం, అంటే బిజినెస్ అంత బాగా జరుగుతుందని అర్థం. మీరేంటి మేడం అలా షాక్ అవుతున్నారు, ఇలా వస్తున్నారు జనాలు, ఇలా కొనుక్కుంటున్నారు, గల్లపెట్ట ఇలా నిండిపోతుంది, నా హస్తవాష్ మేడం, అసలు సిటీలో ఎక్కడ చూసినా కూడా గల్లీ గల్లీకి మన షాపింగ్ మాలే ఉండాలి, దేశం మొత్తంలో ప్రతి ఒక్క సిటీలో కూడా మన షాపింగ్ మాల్ ఉండాలి మేడం, అలా మనం డెవలప్ కావాలి మేడం అని మేనేజర్ మాటలు చెప్తూ ఉంటాడు. సరే అలాగే తప్పకుండా అని చిత్ర అంటుంది. అప్పుడే వినోద్ అక్కడికి వస్తాడు. మేడం మీ ఇంటి నుండి పిల్లలకు బట్టలు కొనడానికి అమరేందర్ సార్ బాగి మేడం వస్తున్నారంట, అలాగే అనాథ పిల్లలకి కూడా బట్టలు తీసుకుంటారంట, ఇందాకే ఫోన్ కాల్ వచ్చింది అని మేనేజర్ చెప్పడంతో, అయితే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా రూపాయి కూడా పొర్లుపోకుండా నువ్వు బిల్లు వేసి ఇవ్వు అని చిత్ర అంటుంది. అదేంటి చిత్ర, మన వాళ్ళు షాపింగ్ చేస్తుంటే బిల్లు వేయమని చెప్తున్నావు అని వినోద్ ప్రశ్నిస్తూ ఉంటాడు. చూడు వినోద్, వాళ్ళ వరకు షాపింగ్ చేస్తే 10,000 20,000 అవుతుంది, ఊర్లో వాళ్ళకందరికీ చేస్తే 1,00,000 రూపాయలు అవుతుంది, పైగా ఆ అనాథ పిల్లలకి చేస్తారంట, మరి అంత ఫ్రీగా ఎలా ఇస్తావు అని చిత్ర అంటుంది. అదేంటి, అన్నయ్య ఇచ్చిన డబ్బులతోనే మనం షాపింగ్ మాల్ రన్ చేస్తున్నామన్న విషయం మర్చిపోయావా అని వినోద్ అంటే, అంటే ఇలా ఇచ్చి ఇలా తీసేసుకుంటారా ఏంటి వినోద్ అని చిత్ర అంటుంది. అయినా కూడా అనాథ పిల్లల కోసం వాళ్ళు షాపింగ్ చేస్తుంటే నువ్వెలా డబ్బులు తీసుకుంటావు అని వినోద్ అంటే, చూడు మన వాళ్ళైతే కాదు కదా, కాబట్టి నువ్వు ఇంకేమీ మాట్లాడకు వినోద్, ఆ అనాథ పిల్లల కోసం నేనైతే ఫ్రీగా ఇవ్వలేను అని చిత్ర అంటుంది. చిత్ర నువ్వేనా మాట్లాడుతున్నది, నేను నీలో ఏ గుణాలైతే చూసి పెళ్లి చేసుకున్నానో నీలో ఇప్పుడు ఆ గుణాలే కనిపించట్లేదు, నువ్వు ఇలా మాట్లాడుతుంటే నేను నమ్మలేకపోతున్నాను అని వినోద్ అంటాడు. చూడు వినోద్, అప్పుడంటే నాకు ఎవరూ లేరు అనాథని, ఇప్పుడు నాకంటూ ఫ్యామిలీ ఉంది కదా, అందరికీ దానం చేసుకుంటూ ఎలా వెళ్తాను, చూడు మేనేజర్ ఒక్క పైసా కూడా వదలకు, మొత్తానికి బిల్లు వేసి పంపించు, ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను, చూడు ఇదే నా నిర్ణయం అని చిత్ర వెళ్తుంది. తర్వాత అమర్ కార్ దగ్గర ఉంటే ఆరు చూసుకొని మురిసిపోతూ ఉంటుంది. డాడ్ మేము రెడీ డాడ్ అంటూ పిల్లలు బాగి అక్కడికి వస్తారు. మనోహరి ఒకటి ఇంట్లో ఉందా, వెళ్ళి పిలు అంజు అని అమర్ చెప్పడంతో మనోహరి అక్కడికి వస్తుంది. మనోహరి మేము షాపింగ్ వెళ్తున్నాము, నువ్వు కూడా రా అని అమర్ అంటే, పర్వాలేదు అమర్ నేను ఇంట్లోనే ఉంటాను అని మనోహరి అంటుంది. అవసరం లేదు మనోహరి, రమ్మని చెప్తున్నా కదా, కారు ఎక్కు అని అమర్ అంటాడు. అలా అమర్ వాళ్ళందరూ కారు ఎక్కుతూ ఉంటే, మిస్టర్ గుప్తా నేను కూడా మా వాళ్ళతో పాటి వెళ్తాను, వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నట్లున్నారు అని ఆరు అంటే, వద్దు పాలిక, వాళ్ళు వెళ్ళే చోట నీకు చాలా ప్రమాదకరం, నువ్వు వెళ్ళకూడదు అని మిస్టర్ గుప్తా చెప్తారు. నేను ఇక్కడ ఉన్నా కూడా నన్ను మీరు కాపాడతారా ఏంటి, మీరు ఏమీ చేయలేనప్పుడు నన్నెందుకు వెళ్ళొద్దని చెప్తున్నారు, కాబట్టి నేను వెళ్ళే తీరుతాను, నేను ఎలా వెళ్తానని అనుకుంటున్నారా, మొన్న తూనిగని మీరు ఏదో పేరుతో పిలిచారే అని
అడుగుతూ ఉంటే భ్రమరము అని మిస్టర్ గుప్తా చెప్తారు. వెంటనే ఆరు భ్రమరమా అని అరవటంతో భ్రమరం అక్కడికి వస్తుంది. ఎక్కి ఏవండి అంటూ పిలుస్తూ ఉంటుంది. కారు ఎక్కుతున్న అమర్ ఒక్కసారిగా ఆరు పిలుపు విని చుట్టూ చూసుకుంటూ ఉంటాడు. అయితే ఏంటో అర్థం కాక అలాగే చూసుకుంటూ ఉంటే ఏవండి కార్ తీయండి బయలుదేరదాం అని బాగి చెప్తుంది. అలా అమర్ వాళ్ళు బయలుదేరి వస్తూ ఉంటారు. తర్వాత చెంబ శారీ కట్టుకొని అద్దాలు పెట్టుకొని ఒక నార్మల్ మనిషిలాగా షాపింగ్ కోసం లోపలికి ఎంట్రీ ఇస్తూ ఉంటే డిటెక్టర్ దగ్గర సిగ్నల్ పడి సౌండ్ వస్తూ ఉంటుంది. మేడం మీ హ్యాండ్ బ్యాగ్ చెక్ చేయాలి సిగ్నల్ దగ్గర సౌండ్ వస్తుంది అని సెక్యూరిటీ గార్డ్ అడుగుతూ ఉంటే అప్పుడే వినోద్ కూడా అక్కడికి వచ్చి అవును మేడం మీ హ్యాండ్ బ్యాగ్ చూపించండి అని వినోద్ ప్రశ్నిస్తూ ఉంటే చెంబ సీరియస్గా మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇది గమనించేసిన చిత్ర పరుగులు పెడుతూ అక్కడికి వచ్చి వినోద్ నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు ఈవిడ మన రెగ్యులర్ కస్టమర్ తెలుసా అని చిత్ర అంటుంది. ఈ మధ్య కదా మనం షాపింగ్ మాల్ పెట్టింది ఈవిడెప్పుడు రెగ్యులర్ కస్టమర్ అయ్యింది నీకెలా తెలుసు అని వినోద్ ప్రశ్నిస్తూ ఉంటాడు. అంటే ఈవిడ రోజు వస్తూ ఉంటుంది వినోద్ నాకు చాలా బాగా తెలుసు అని చిత్ర అంటే అయినా నేనెప్పుడు చూడలేదే అని వినోద్ అంటాడు. షాప్‌కి చాలామంది ఆడవాళ్ళు వస్తూ ఉంటారు. నీకెలా గుర్తుంటారు? నువ్వు వెళ్ళి జెంట్స్ దగ్గర చూసుకో. నేను చూసుకుంటానులే. ఈవిడ బ్యాగును కూడా నేను చెక్ చేస్తానులే అని వినోద్‌ని పంపించేస్తుంది. సారీ మీ హ్యాండ్ బ్యాగ్‌ని నేను చెక్ చేస్తాను. రండి రండి అంటూ పక్కకు తీసుకువెళ్ళి నేను సెక్యూరిటీ గార్డ్‌కి చెప్పలేదు. అందుకే ఇలా జరిగింది. చెంబ జాగ్రత్త అని బావగారు వాళ్ళు ఆల్రెడీ బయలుదేరి వస్తున్నారంట మేడం. మీరు వచ్చిన తర్వాత ఆత్మను బంధించి తీసుకువెళ్ళండి అని. ఇంతకీ ఈ బ్యాగ్‌లో ఏమున్నాయి మేడం? బాంబులు గట్రా ఏమీ లేవు కదా! ఎందుకంటే షాపింగ్ మాల్ పోతుంది కదా అని చిత్ర అంటే ఆత్మను బంధించటానికి కావాల్సిన వస్తువులు తీసుకొచ్చాను అంతేనంటూ ఆ ఆత్మ వస్తోంది కదా అని చెంబ అంటుంది. వస్తుందో లేదో నాకైతే తెలీదు. వచ్చిన తర్వాత మీరే చెక్ చేసుకొని మీ పని పూర్తి చేసుకొని వెళ్ళండి మేడం అని ఎవరికీ డౌట్ రాకుండా చిత్ర అలా మాట్లాడి అటు వెళ్ళండి అని చెంబాని లోపలికి పంపిస్తుంది. చిత్ర అన్నయ్య వాళ్ళు వస్తున్నారు రా చిత్ర అని వినోద్ అంటే ఏ వచ్చిన వాళ్ళు లోపలికి రాలేరా బొట్టు పెట్టి తీసుకురావాలా నాకు ఓపిక లేదు నువ్వు వెళ్ళు వినోద్ అని చిత్ర విసుక్కుంటూ ఉంటుంది. దాంతో వినోద్ కొంచెం కోపంగానే చూస్తూ అమర్ వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. కుమార్ వాళ్ళు వస్తారు కదా వాళ్ళకంతా కూడా చీప్ క్వాలిటీ చూపించి ఎక్కువ కాస్ట్ వెయ్యి బిల్లు ఎక్కువ కాస్ట్ ఉండాలి అని చిత్ర అనడంతో సరే మేడం బిజినెస్ అయ్యే క్వాలిటీస్ మీలో చాలా ఉన్నాయి మేడం నాకు అర్థమైంది లేండి అని మేనేజర్ కుమార్ అంటాడు. రెండన్నయ్య అంటూ వినోద్ వాళ్ళని లోపలికి తీసుకువస్తూ ఉంటే అప్పుడే సరస్వతి వార్డెన్ ఆటో దిగి అమ్మయ్య బాగి మేడం వచ్చేసింది చెప్పాలి అని అనుకుంటూ వెనకాలే ఉన్న మనోహర్ని చూసి ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాలా వద్దా బాగి గారికి నేను ఎలా నిజం చెప్పేది అని ఆలోచిస్తూ బయటే నిలబడి ఉంటుంది. బాబాయ్ షాపింగ్ మాల్ చాలా బాగుంది అని పిల్లలు చెప్తుంటే "ఆ, మీరు చెక్ చేసుకొని వచ్చారా సెక్యూరిటీ దగ్గర అని చిత్ర అడుగుతూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు చిత్ర మా అన్నయ్య వాళ్ళనే చెక్ చేయించుకోమని చెప్తావా సెక్యూరిటీ దగ్గర అని వినోద్ అరుస్తూ ఉంటాడు. అదేంటి వినోద్ ఎవరినైనా చెక్ చేసిన తర్వాతే కదా లోపలికి పంపించాలి మన వాళ్ళైనా తన వాళ్ళైనా ఇదే కదా ఫార్మాలిటీ అని చిత్ర అంటుంది. వినోద్ కోపంగా చూస్తూ సారీ అన్నయ్య అని చెప్తుంటే పర్వాలేదు వినోద్ అని అమర్ అంటాడు. అది కాదు బావగారు అది ఎందుకైనా మంచిది కదా అని అలా మాట్లాడానులేండి అని చిత్ర అంటుంది. చూడు చిత్ర ముందు వెనుక ఆలోచించి మాట్లాడు ఇంకోసారి ఇలా చేయకు అని వినోద్ అరుస్తూ ఉంటారు. సరే పిల్లలు కిడ్స్ సెక్షన్ పైన ఉంది జెంట్స్ వేర్ కూడా పైనే పాగి శారీసు ఈ ఫ్లోరే చూసుకో అని చిత్ర చెప్తుంది. ఆరు లోపలికి వచ్చి షాపింగ్ మాల్ని చూసుకుంటూ ఉంటే ఆత్మ వచ్చింది అని చెంబాకి అర్థమైపోతుంది. ఇంతకీ చెంబా ఎక్కడ అని మనోహరి చిత్రని అడుగుతూ ఉంటే అదిగో అక్కడ అని చిత్ర చూపిస్తూ ఉంటుంది. బాగి వాళ్ళందరూ వేరే ఫ్లోర్లో షాపింగ్ చేసుకుంటూ ఉంటారు. ఆత్మ వచ్చిందా అని మనోహరి అడగటంతో వచ్చింది కానీ ఎక్కడ ఉందో అర్థం కావటం లేదు అని చెంబా చుట్టూ చూసుకుంటూ ఉంటుంది. అది ఏదో ఒక మూల ఉంటుంది నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు మిస్ చేయొద్దు పట్టుకొనే వెళ్ళాలి అని మనోహరి చెప్తుంది.